ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీ. నమస్కారం మాస్టర్ అన్నాడు. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మనము మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ లో లాస్ట్ క్లాస్ ఏంటంటే హయ్యర్ డోసెస్ అవి పనిచేస్తాయి, అవన్నీ మైండ్ వీటి మీద పనిచేస్తాయి, కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కదిలిస్తాయి అని చెప్పుకున్నాం కదా. దానికి కంటిన్యూషన్. బట్ ఏ వర్డ్ ఆఫ్ వార్నింగ్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ హియర్. లెట్ మీ ఇంప్రెస్ అపాన్ లే పీపుల్ దట్ హై పొటెన్సీస్ ఆర్ నాట్ ఫర్ దెమ్ టు ప్లే విత్. అంటే ఇక్కడ ఇవి కాన్స్టిట్యూషన్ స్టిరప్ చేస్తాయి, టెంపరమెంట్, మెంటల్ మేకప్ ఇవన్నిటినీ కూడా పనిచేస్తాయని చెప్తున్నా. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే లేకపోలేదు. ఏమిటి అంటే ఈ హయ్యర్ పొటెన్సీస్ అన్ని కూడా ఏదో ఆట వస్తువులాగా, అంటే అనవసరంగా వేయకూడదు లే పీపుల్ మీద అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఏ నాలెడ్జ్ ఆఫ్ మెటాఫిజిక్స్, మెంటల్ ఫిలాసఫీ అండ్ లాజిక్ ఈజ్ నెసెసరీ బిఫోర్ వన్ కెన్ హోప్ ఈవెన్ హంబ్లీ టు అండర్స్టాండ్ దైర్ యాక్షన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. అంటే ఇది వెయ్యాలి అంటే మనకి అంటే హైయర్ పొటెన్సీస్ వెయ్యాలి అంటే మనకి ఏదో మెటాఫిజిక్స్ అంటే ఏంటి, అంటే అంటే ఉన్నది ఉన్నట్టు చూస్తా ఉంటారు కదా, అది అలా కనిపిస్తేనే మేము నమ్ముతాం దృశ్యంగా అన్నట్టు, అది మెటాఫిజిక్స్. ఆ మెంటల్ ఫిలాసఫీ, ఆ లాజిక్ ఈజ్ నెసెసరీ బిఫోర్ వన్ కెన్ హోప్ హంబ్లీ అండర్స్టాండ్. అంటే ఇవన్నీ కూడా అవసరము, అది అర్థం చేసుకోవాలి పూర్తిగా హైయర్ పొటెన్సీస్ యాక్షన్ అంటే. ఐ హ్యావ్ బీన్ హారిఫైడ్ ఎట్ సమ్ పీపుల్ హూ ఆఫ్టర్ రీడింగ్ ఏ బుక్ ఆర్ టూ ఆన్ మెటీరియల్ మెడికా while they are still in a state of mental indigestion start to throw their weight about and begin to treat their friends and acquaintances with repeated doses of high potencies, frequently changing the remedies every few days. అంటే ఈవిడ కొంతమంది చూసారు, ఎటువంటి వాళ్ళని భయపడిపోయారు ఈవిడ, అంటే ఆందోళన పడ్డారు. ఏంటంటే వాళ్ళు కొంతమంది ఒకటో రెండో బుక్స్ చదివేసి మెటీరియల్ మెడికాకి సంబంధించి అంటే పూర్తిగా మానసికంగా అర్థం చేసి ఇంకా జీర్ణించుకోలేక ఎండేసినట్టే అజీర్ణం కదా. అంటే ఆ డ్రగ్స్ గురించి, ఆ శాస్త్రం గురించి సరైన అవగాహన పూర్తిగా రాకుండానే వాళ్ళు ఏం చేస్తే మొదలు పెట్టారు, వాళ్ళ ఫ్రెండ్స్ మీద కానీ పరిచయస్తుల మీద వాళ్ళు మందులు వేసేసి హయ్యర్ పొటెన్సీస్ వేసేసేయటం, మాటికి మందులు మార్చేయడం కొన్ని రోజుల్లో చేస్తూ అని చూసి భయపడిపోయారట. ఇన్ దేర్ ఫూలిష్ ఇగ్నరెన్స్ అండ్ వెయిన్ గ్లోరీ దే డూ మోర్ హార్మ్ టు ది కాజ్ ఆఫ్ హోమియోపతి దాన్ ఇఫ్ దే కెప్ట్ టు ది ఆర్డినరీ రన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ రెమెడీస్. అంటే వీళ్ళు ఈ విధంగా వీళ్ళ యొక్క అజ్ఞానంతో వాళ్ళు అలా వైద్యం చేయడం వల్ల, అంటే చాలా పొగరుగా అన్నమాట, ఇంకా మాకు వచ్చేసింది సబ్జెక్ట్ అన్నట్టుగా చేయడం వల్ల అది ఏమవుతుందంటే అసలు హోమియోపతి శాస్త్రానికి అది అది హామ్ అవుతుంది, ఇంకా ఎక్కువ హామ్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఏదైనా మామూలుగా చిట్కాలు మందులు చిన్న చిన్న మందులు వేసుకున్న దానికంటే ఇది ఎక్కువ హామ్ జరుగుతుంది వీటి వల్ల అని చెప్తున్నారు.
let each man stick to his own lusts. The study of medicine and still more the study of homeopathy is a whole time and lifelong occupation. అప్పుడు చూడండి ఏం చెప్తున్నారు. లెట్ ఈచ్ మ్యాన్ స్టిక్ అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క చివరి దాకా అన్నమాట మెటీరియా మెడికాని చదవటం అనేది ఒక లైఫ్ టైం ఆక్యుపేషన్. అది అంటే ఇంకా చదువుతున్న కొద్ది మెడిసిన్స్ గురించి కానీ ఇంకా హోమియోపతి గురించి కానీ హోల్ టైం పూర్తి టైము లైఫ్ లాంగ్ ఆక్యుపేషన్ అంటే లైఫ్ లాంగ్ చేయవలసిన పని అది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఊరికనే మాస్టర్ గారు వాళ్ళు ఎలా చేస్తారు అనడానికి రీసెంట్ గా జరిగింది. నాకు ఈ మధ్య ఒక స్ప్రెయిన్ అయింది కాలు. దాంతో అసలు ఆర్నిక మామూలుగా వేసాం. ఆర్నిక 32 డోస్ వేసి 200కి వెళ్ళాం. మధ్యలో కొంచెం మోకాళ్ళ దగ్గర అది దోక్కుపోవటం, దానికి మళ్ళీ అది ఇన్ఫెక్ట్ అవుతుంటే హైపరికం వేసాం. ఆర్నిక 202 డోసెస్ వేసాక అనుకున్నంత రిలీఫ్ రావట్లేదు, చాలా స్లోగా వస్తుంది. డ్రగ్ ఏదో మారిందని అర్థమైంది. సరే మన కేసు కాబట్టి మనం చదువుకుంటాం కదా, పుస్తకం తీస్తే రూటా 6 వేస్తూ ఉంటే బెటర్మెంట్ ఉంది. సరే నెక్స్ట్ ఇంకా రూటా 30 వేద్దాం, 6తో ఇంకా అంత ఫాస్ట్ గా రావటం లేదు అనుకుంటున్న టైంలో మాస్టర్ గారు కాల్ చేశారు, ఎలా ఉన్నావు, నొప్పి ఎలా ఉంది చేసినప్పుడు. ఇదిగో ఇలా రూటా 6 వేసుకుంటున్నానండి 3 పూట్ల. అప్పుడు రూటా 6 వేసిన దగ్గర నుంచి కొంత బెటర్మెంట్ ఉన్నట్టుగా ఉంది. సరే ఇంకా రేపు చూసి రేపటి పొద్దునకి ఉన్న బెటర్మెంట్ ని చూసి 6 ఇంకా అంత బాగా రాకపోతే బెటర్మెంట్ 30 వేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. ఆయన ఏమన్నారు తెలుసా? నేను అదే నీ నొప్పి తగ్గలేదు, ఇంకా తగ్గలేదు కదా అని నేను రూటా ఇందాకే చదివాను, రూటా ఇండికేట్ అవుతుంది, నువ్వు 30 వేసుకో రేపు అన్నారు. అంటే మనం మామూలుగా నేనైతే ఆ పేషెంట్స్ కి మామూలుగా ఆనిక 200 వేస్తాం, తర్వాత తగ్గకపోతే ఎకిమోసిస్ ఏమీ లేకపోతే ఉంటే బెలిస్పర్, లేదు అంటే రూస్టాక్స్ ఆర్ రూటా నెక్స్ట్ ఫాలో అప్ డ్రగ్ అదే కదా, అలా వేస్తాము. కానీ మాస్టర్ గారు చూడండి అది చదివారు, నిజంగా అనిపించింది ఓ అమ్మా ఈయన ఎంత సిన్సియర్ గా ఉన్నారు. మనం మన మనకి మనం చెక్ చేసుకుంటే మనం అలా లేం కదా అనిపించింది. అంటే అలా చదవం కదా, వేసేస్తాం ఫస్ట్. అంటే ఇది నాకు బాగా అసలు మనం మార్చుకోవాలి, ఇంకా మార్చుకోవాలి. చదువుతాము, ఏదో కాంప్లికేట్ అయ్యి కేసు ఏమైనా తగ్గకపోతే, బెటర్మెంట్ ఆగిపోతే, ఫర్దర్ గా మనకి ఏం తెలియకపోతే, ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు చదువుతాం. కానీ మాస్టర్ గారు ఇలాంటి చిన్న ఆఫ్టర్ ఆల్ కేసు కూడా చదువుకుంటారని అర్థమైంది. అంటే ఎన్నిసార్లు చదువుకుంటారు రూటా, ఎంతమంది కేసు ఉంటారు అయినా కానీ. There are many others, I am fully aware, who having grasped the inner meaning of homeopathy are competent to deal with many of the ailments which beset us on our path through this world of sorrow without having passed through college and hospital, without possessing a medical qualification. ఈయన చూడండి ఈవిడ ఏం చెప్పారంటే, నేను చాలా జాగ్రత్తగా ఈవిడ గమనించాట. ఏమనంటే ఎవడైతే హోమియోపతి యొక్క అసలైన అర్థాన్ని గ్రాస్ప్ చేసిన పేషెంట్ యొక్క సిమ్టమ్స్ అన్నిటినీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుని మందు అలా మందు ఇచ్చేది వాళ్ళు ఈ హోమియోపతి కాలేజీలో అలా క్వాలిఫైడ్ డాక్టర్స్ కి కాంపిటెంట్ గా రాగలుగుతారు, అంటే పోటీగా రాగలుగుతారంట. వాళ్ళకి గట్టి పోటీ ఇస్తారట ఇలాంటి వాళ్ళు. అంటే ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారంటే, నేను బిహెచ్ఎంఎస్ చేశానండి, నేను పలానా కాలేజీలో ఎండి చేశాను, అవేమి ఇక్కడ పని చేయమని చెప్తున్నారు ఆవిడ. అది ఆమె చెప్తుంది, తేల్చి పడేస్తుంది ఆవిడ. నువ్వు డాక్టర్ అయితే అయి ఉండొచ్చు, కానీ యూ హ్యావ్ టు డూ వాట్, ఏం చేయాలి మనం, ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద హోమియోపతి అది మనము గ్రాస్ప్ చేసి ఉండాలి. ఎటువంటి ఎయిల్మెంట్స్ వచ్చినా చాలా రకాల
సిమ్టమ్స్ తో మన దగ్గరికి వస్తారు. చుట్టుముట్టిపోయి పాపం వాళ్ళు చాలా బాధగా వస్తారు. అలాంటి వాళ్ళది కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం. అలా నాలెడ్జ్ ఉంటేనే మనం చేయగలుగుతాం అని చెప్తున్నారు ఆవిడ. దానికి ఇది ఇలా చెప్పారు ఆవిడ. బట్ హైపోటెన్సీస్ ఆల్దో on the other end of the scale are far removed from the material toxic doses can kill just as surely as poisonous doses of opium, strychnine, etc. అంటే హైపోటెన్సీస్ ఎలా అంటే ఇప్పుడు మెటీరియల్ టాక్సిక్ డోసెస్ అంటే ఇప్పుడు క్రూడ్ ఫామ్ లో అంటే అలోపతిలో వాడతారు కదా స్ట్రిక్నైన్ కాంపోజిషన్ తో ఓపియం కాంపోజిషన్. అవి ఎంత పాయిజనస్ డ్రగ్స్ కదా. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వేస్తే అక్కడ వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది కదా. అలాగే అంత ఈక్వల్ గా అంతకంటే ఒక మెట్టు ఎక్కువగానే హైయర్ పొటెన్సీస్ మనం అనవసరంగా వేస్తే అలా చేస్తాయని చెప్తారు. అంత ఆ లెవెల్లో పనిచేస్తాయి అవి. అవి కూడా డేంజరస్. హైపోటెన్సీస్ ఆర్ vibrations of the life forces of a medicinal agent, and just as a glass has been known to crack when a certain chord is struck on a musical instrument, so the silver cord attaching the higher bodies to the coarser grained physical body in men may snap across if the most similar medicine is given in a very high potency. ఆవిడ ఎంత వివరంగా చెప్పారో చూడండి. ఆవిడ ఏం చెప్తున్నారంటే హైయర్ పొటెన్సీస్ అనేవి ఎటువంటివి? లైఫ్ ఫోర్సెస్ ఆఫ్ మెడిసినల్ ఏజెంట్. అంటే అవి ఎక్కడ పనిచేస్తాయి? ఇన్నర్ లెవెల్స్ లో పనిచేస్తాయి. అదే కదా హైయర్ పొటెన్సీస్ మనం ఎక్కడ వేస్తాం? మెంటల్ లెవెల్లో, మెటల్ లెవెల్లో పనిచేయడానికి కదా వేస్తాము. ఇంకా ఈ లోపలికి వెళ్తే విల్లు, ఇంటలెక్ట్, అయామ్ లెవెల్ అవన్నీ లైఫ్ ఫోర్సెస్. వాటిలో వైబ్రేషన్ వస్తుంది, కదిలిస్తాయి. వాటన్నిటిని కూడా ప్రకంపనలు తీసుకొస్తాయి. ఎలాగైతే అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కనుక ఆ తీగ స్ట్రక్ అయిపోతే అది ఎలా బ్రేక్ అయిపోతుంది. అలా అంటే ఈ హైయర్ పొటెన్సీస్ అనేవి ఫిజికల్ బాడీ ఆఫ్ ద మెన్ మీద మనము అనవసరంగా సిమిలర్ మెడిసిన్ ఇప్పుడు నక్స్వామ్ కానీ వాడికి ఇండికేట్ అయింది. వాడికి ఇక్కడ 1M లెవెల్లో ఇండికేట్ అయింది. నువ్వు 50M వేసావు అనుకో, అయితే అనవసరంగా 2-3 సార్లు 50M వేస్తే అది అంత హార్మ్ చేస్తుంది. నువ్వు సిమిలర్ డ్రగ్ వేసినప్పటికీ కూడా వాడి ఫిజికల్ బాడీ మీద వాడన్నిటి మీద కూడా అని చెప్తున్నారు అనమాట. అది ఆవిడ చెప్ప ఉద్దేశం. అనవసరంగా వేయకూడదని చెప్తున్నారు ఆవిడ. సో ఈ చాప్టర్ ఈ రోజు కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ ది లాస్ గవర్నింగ్ ది సైన్స్ అండ్ ద బేసిస్ ఆఫ్ ద రెమెడీస్. ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే కదండి అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా ఆవిడ డెప్త్ లోకి వెళ్తారేమో అనుకుంటున్నాను. కెంట్ కూడా అంతే కదా. కెంట్ లో ఫస్ట్ మనకు ఆయన సిక్ దగ్గర నుంచి మొదలెట్టారు, వెళ్ళే కొద్ది డెప్త్కి వెళ్ళిపోయారు. అలాగా ఏవి ఏ లాస్ ఏ ధర్మాలు అనేటువంటివి ఈ హోమియోపతిక్ సైన్స్ ని గవర్న్ చేస్తాయో, అసలు రెమెడీస్ యొక్క బేసిస్ ఏమిటి మూలం అని దాని గురించి చదువుకుంటున్నాం. నెక్స్ట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ గవర్న్డ్ బై లాస్. అంతే కదా, ప్రపంచం మొత్తం కూడా వాటికి కొన్ని ధర్మాలు ఇవి ఉన్నాయి కదా. ప్రకృతికి అంతే కదా ఉంది, వాటి ప్రకారం నడుస్తుంటాయి. Astronomy and meteorology are based on the scientific calculations and the laws of the mathematician and a physicist. Astronomy అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ, మీకు తెలుసులే, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. మెటీరియాలజీ అంటే వాతావరణ శాస్త్రం అన్నమాట. సో ఇవన్నీ కూడా దేని మీద, వాటికి కొన్ని ధర్మాలు, వాటికి కొన్ని లాస్ ఉన్నాయి కదా, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి శాస్త్రపరంగా. ఒక అంటే లాస్ ఆఫ్ ద మ్యాథ్ వాళ్ళు లెక్కలేసి ఆ భౌతిక శాస్త్రవేత్త కానీ వాతావరణ శాస్త్రవేత్త కానీ దాన్ని బట్టి అవి చెప్తారు. వాళ్ళు అవి చెప్పడానికి ఆ శాస్త్రం మెటీరియాలజీ గురించి చెప్పడం గురించి కొన్ని లెక్కలు ఎలా ఉన్నాయో ఆ క్యాలిక్యులేషన్స్ తో వేస్తేనే తెలుస్తుంది తప్ప మన ఓన్ క్యాలిక్యులేషన్స్ వేస్తే పనిచేయదు అక్కడ. బట్ హోమో సాపియన్స్ హిమ్సెల్ఫ్ is content to leave the treatment and cure of his bodily ailments to chance. Medicine and medical therapeutics are a law unto themselves by having no laws.
మెడిసిన్ అంటే పాత కాలంలో హోమోసేపియన్స్ అంటే పాత కాలంలో తెలివిగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అలోపతిలో ఉందనుకోండి, వాడు డయాగ్నోస్ చేస్తారు. ఆ డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏ పార్ట్‌లో నీకు పెయిన్ వస్తున్నా గాని ఒకడు కడుపు నొప్పితో వచ్చాడు. ఇంకొకడు కాళ్ళ నొప్పితో వచ్చాడు. ఎవరొచ్చినా అది పెయిన్ ఉంటే ఆ పెయిన్ కిల్లర్ ఇస్తారు. డయాగ్నోసిస్‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందక్కడ. కానీ మెడిసిన్ అనేది ఈస్ ఎన్ ఆర్ట్. యూ ఆర్ టోల్డ్ అండ్ డిపెండ్స్ ఆన్ ది ఆర్ట్ ఆఫ్ డై డయాగ్నోటిషియన్. అదంతా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? డయాగ్నోస్ చేసే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ పాత కాలంలో. తెలివైన వాడు అది చేసేయగలుగుతాడు. డయాగ్నోసిస్ ఈజ్ ఎవ్రీథింగ్. అలోపతిలో అంతే కదా! డయాగ్నోసిస్‌ని బట్టే అంతా ఉంటుంది. అందుకే కదా వాళ్ళు అదివరకు ఏంటంటే మేము నేర్చుకునేటప్పుడు ఓన్లీ సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. ఇదిగో ఈ జబ్బు ఉంది. ఈ సింప్టమ్ ఉంది అంటే ఈ జబ్బు, ఈ జబ్బు, ఈ జబ్బు అయ్యుండొచ్చు అని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు క్వెషన్స్ వేస్తూ. ఈ జబ్బుని డయాగ్నోస్ చేసి మందిచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి అసలు వాళ్ళకి డాక్టర్స్ ఓన్ దే ఆర్ ఫుల్లీ డిపెండింగ్ అపాన్ ద టెస్ట్స్. వాడు గనుక టెస్ట్ చేసిన వాడు రాంగ్ చేస్తే డయాగ్నోసిస్ పోతుందక్కడ. రాంగ్ డయాగ్నోసిస్ అయిపోతుంది ఇప్పుడు పరిస్థితి. వాళ్ళకి డయాగ్నోసిస్సే అంతా. ఫైండ్ ఔట్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద పేషెంట్ అండ్ ద పేషెంట్ విల్ బి క్యూర్డ్ ఇప్సో ఫ్యాక్టో. అంటే వాళ్ళకి బట్ ఈస్ దట్ రియల్లీ సో? నిజంగా ఆ విధంగా తెలుసుకోవడం వల్ల అలా అవుతుందా? ద సేమ్ సింప్టమ్స్ మే బి ఆస్క్రైబ్డ్ టు యాంట్రమ్ ట్రబుల్, టు ఎ ప్రొలాప్స్డ్ కిడ్నీ and or to some phobia or a repression of the ideas in early childhood, according to whether you visit a rhinologist, a kidney enthusiast, a general surgeon or a psychologist. అవే సిమ్టమ్స్ యాంట్రమ్ ట్రబుల్ ఈ కడుపులోన గాని, నెక్స్ట్ కిడ్నీ ప్రొలాప్స్, కిడ్నీ ఉన్న ప్లేస్ జారినా గాని, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ గాని, అపెండిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్ గాని, ఏదో ఒక భయం గాని, లేకపోతే కొన్ని భా ఐడియాస్, అభిప్రాయాలన్నీ అంటే సప్రెషన్స్ వల్ల చిన్నతనంలో ఏదైనా సప్రెషన్ అయినా, సో ఏమున్నప్పటికీ దాన్ని బట్టి అంటే ముక్కుకి సంబంధించి అయితే రైనాలజిస్ట్ అని, కిడ్నీ సంబంధించిన కిడ్నీ వాడి దగ్గరికి జనరల్ సర్జన్, సైకాలజిస్ట్ ఇలా వెళ్ళడమే ఉంటుంది కదా! అండ్ ఆఫ్టర్ వన్ ఆర్ అదర్ ఆఫ్ దీస్ ఆర్గాన్స్ హావ్ బీన్ ఎక్సైజ్డ్ అండ్ ద విక్టిమ్ స్టిల్ ఫీల్స్ ఇల్. ఇప్పుడు అవి ఇగో ఈ కడుపులో నొప్పొస్తుంది నీకు. ఇక్కడ ఇక్కడ నీకు అల్సర్ ఫార్మ్ అయిందనో, లేకపోతే ఇక్కడేదో పూత పూసిందనో అని వాళ్ళేం చేశారు, ఆ పార్ట్ అంతవరకు ఆ స్టమక్ అల్సర్ వచ్చింది. ఆ పార్ట్ వరకు కట్ చేసి కుట్టారు మళ్ళీ. కానీ ఇప్పుడు నీకు అంతవరకు కట్ చేసి కుట్టిన దాని వల్ల అది తగ్గిపోవాలి గదా! ఎందుకంటే అక్కడ అల్సర్ లేదు కదా! కానీ ఆఫ్టర్ దట్ ఆపరేషన్ ఆల్సో ఆ పేషెంట్ ఇంకా సిక్ అయ్యే ఉంటున్నాడు. అంటే హెల్తీ అవ్వట్లేదు. హి మే బి సెంట్ ఫ్రమ్ వన్ సర్జన్ టు అనదర్. అప్పుడేం చేస్తారు, ఒక సర్జన్ నుంచి ఇంకో సర్జన్‌కి పంపిస్తున్నారు. గ్రాడ్యువల్లీ బి డిప్రైవ్డ్ ఆఫ్ నియర్లీ ఆల్ హిస్ ఆర్గాన్స్. అంటే లాస్ట్‌కి ఏ అన్ని ఆర్గాన్స్ లేకుండా చేయటం. ఏది ఉంటే అది కట్ చేసేస్తుంటారు. మాస్టర్ గారు అంటారు కదా! ఈకే గారు. తలనొప్పి అంటే తల కట్ చేయడట. ఎందుకంటే బతకాలి కాబట్టని. అలా కట్ చేసుకుంటా వెళ్ళిపోతారు. ఆర్గాన్స్ లేకుండా అయిపోతాడు. కానీ చివరికి స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హి విల్ నాట్ బి వన్ విట్ అండ్ విట్ ద బెటర్. లాస్ట్‌కి ఏం తేలుతుందండి? వాడు చివరికి లాస్ట్ స్టేజ్ అన్నీ కట్ చేసుకుంటా పోయినప్పటికీ గూడా వాడు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పలేకపోతాడు. అంటే బాగున్నాను అని చెప్పించలేకపోతారు. దిస్ హాస్ బీన్ సో త్రూ ఔట్ ది ఏజెస్. అంటే ఆహ్, కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. ఓన్లీ టు మెన్షన్ ద టేల్ ఆఫ్ ద వుమెన్ విత్ యాన్ ఇష్యూ ఆఫ్ ద బ్లడ్ ఫర్ 12 years and who had suffered many things of many physicians and had spent all that she had and was nothing bettered but rather grew worse. మనం చెప్పుకోవాలంటే ఏందని ఇది ఒక అమ్మాయికి ఏదో బ్లడ్ డిజార్డర్ ఏదో సంథింగ్ అని 12 సంవత్సరాలుగా బాధపడుతూ తను చాలా మంది డాక్టర్‌లని కలిసింది. చాలా డబ్బులు తనకున్నదంతా ఇచ్చింది. కానీ ఏవి బెటర్ అవ్వకపోగా ఇంకా వర్సెన్ అయిపోయింది.
We seem to have made a very little progress since the days that Jesus walked in Galilee and performed his miracles. Yet the physician has concentrated on diagnosis and on the pseudo-scientific gadgets as an aid to diagnosis. అక్కడ ఏమైంది, డాక్టర్ దేని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, డయాగ్నోసిస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అంటే సూడో సైంటిఫిక్ అంటే శాస్త్రీయంగా కనిపిస్తున్నాయి కానీ అవి నిజంగా శాస్త్రీయమైనటువంటివి కావన్నమాట. అటువంటి వాటి మీద డిపెండ్ అయ్యి డయాగ్నోసిస్ చేశారు. వైల్ ద పేషెంట్ ఈజ్ బీయింగ్ ప్రోబ్డ్ and tested, x-rayed, peered at through the bronchoscope and electric gastroscope and rectoscope. ఇప్పుడు ఆ పేషెంట్ ఏం చేయబడ్డాడు పాపం, బలవంతంగా వాడిని తీసుకెళ్ళి టెస్ట్ చేయాలి, ఎక్స్రే చేయించబడ్డాడు, బ్రాంకోస్కోప్ గొంతులోంచి లంగ్స్ లోకి వేసారు చూడటం, గ్యాస్ట్రోస్కోప్, రెక్టోస్కోప్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళ దగ్గర ఏవైతే స్కోప్స్ ఉన్నాయో అన్ని స్కోప్లు వాళ్ళు యూజ్ చేసేస్తారు. ఐ డోంట్ నో how many other scopes, what happens to the disease processes. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏమైంది లాస్ట్ కి, వాట్ హ్యాపన్స్ టు ది హోస్ట్, ద ఓనర్ ఆఫ్ ఆల్ దీస్ మిస్టరీస్. అంటే ఇన్ని ఉన్నటువంటి ఇన్ని సిమ్టమ్స్ ఉన్నటువంటి ఆ హోస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమైంది, మీ థింగ్స్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ సెకండరీ కన్సిడర్. అంటే ఇక్కడ సెకండరీ కన్సిడరేషన్ అంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి, అసలు పేషెంట్కి ఏమున్నాయి ఏమిటి, అసలు వాడి మనస్తత్వం కానీ వాడికి ఎప్పటి నుంచి మొదలైనాయి, ఎలా మొదలైనాయి, అదంతా నెమ్మదిగా వినడం పక్కన పెట్టేసి ఆ కడుపులో నొప్పి అనగా టకటక టెస్టులు రాసేయడం, టకటక ఎండోస్కోపీ వేసేయడం, ఇవి చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ టెస్ట్లు ఆ డయాగ్నోసిసే ప్రైమరీ కన్సిడరేషన్. మొట్టమొదట వాళ్ళకి ప్రయారిటీ దానికి ఇస్తున్నారు, పేషెంట్కి అనేది సెకండరీ కన్సిడరేషన్ ఇస్తున్నారు. లాబొరేటరీ టెస్ట్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ఆఫ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ద ఇండివిజువల్ అండ్ అబ్జర్వేషన్స్ ఎట్ ద బెడ్ సైడ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ రేర్లీ క్యారీడ్ అవుట్ నవ్వేడేస్. ఆవిడ అప్పటికే నవ్వేడేస్ అన్నారు, ఇప్పటికి ఇంకా మరీను. అంటే ఇప్పుడు ల్యాబ్లో చేసేటువంటి టెస్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇండివిజువల్ గా, ఆ పర్సన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ కంటే. ఆ బెడ్ సైడ్ పేషెంట్ ఉంటే ఆ అబ్జర్వేషన్స్ కి ఇంపార్టెన్స్ రేర్ గా ఇస్తున్నారు, అసలు ఈ కాలంలో ఇవ్వట్లేదని చెప్తున్నారు ఆవిడ. అండ్ ఎట్ లాస్ ఎగ్జిస్ట్ టు గైడ్ ద ఫిజిషియన్ హౌ టు ట్రీట్ ద సిక్ పర్సన్. అంటే కొన్ని లాస్ ఉన్నాయి, అవి వాటిని మనం ఫాలో అయితే సిక్ పర్సన్ ఎలా ట్రీట్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలని గైడ్ చేసేటువంటివి. బట్ అన్హ్యాపీలీ దే హ్యావ్ నెవర్ బీన్ అఫీషియల్ రికగ్నైజ్డ్. వాళ్ళు నిజంగా దురదృష్టకరం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని గుర్తించలేదు అని చెప్తున్నారు ఆవిడ. The first law is the law of simillimum, which is followed by the principle of the minimum dose, the principle of potentization. The statement like cures like similia similibus curanter was first pronounced by Paracelsus, later rediscovered by the Hahnemann, who then proceeded to build upon this fact his superstructure of scientific treatment by medicinal substances. అంటే అసలు ధర్మాలు అవి ఏంటి, ఆ లాస్ ఏమిటి, లా ఆఫ్ సిమిలిమం అదే కదా హోమియోపతికి మెయిన్, ఫాలోడ్ బై మినిమం డోసు, ప్రిన్సిపల్ ఆఫ్ మినిమం డోసు, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెంటైజేషన్. ఈ మూడు లాస్ హోమియోపతికి సంబంధించి. ఈ స్టేట్మెంట్ లైక్ క్యూర్స్ లైక్ అంటే ఏదైతే సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో అదే అటువంటి సిమ్టమ్స్ ని క్యూర్ చేస్తుంది అనేదే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనేది. ఇది ఫస్ట్ పారాసెల్సస్ అని ఒక ఆయన కనిపెట్టారు, తర్వాత మళ్ళీ రీడిస్కవర్ మళ్ళీ కనిపెట్టారు హానిమన్ గారు. దానికి ఇంకా ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఏర్పడిన దాన్ని ఈయన మళ్ళీ రీడిస్కవర్ చేసి మళ్ళీ దాని మీద ఇంకా సూపర్ స్ట్రక్చర్ ఇంకా బిల్డప్ చేసి ఇంకా బాగా పెట్టి ఆ మెడిసినల్ సబ్స్టెన్సెస్ అన్నింటి సైంటిఫిక్ గా తీసుకొచ్చారనమాట. ఎనీ సబ్స్టెన్స్ ఇట్ మే బి ఆఫ్ యానిమల్, వెజిటబుల్ ఆర్ మినరల్ ఆరిజిన్ will produce certain reactions or symptoms if given to the healthy individual for a long enough period. These reactions were collected by Hahnemann and his pupils, some 50 co-workers, mostly doctors, with great care and diligence, and the corollary followed. These same symptoms, if found in a sick person,
would be removed or cured by the medicinal substance which produced them in the healthy individual. అంటే ఈ విధంగా హానిమన్ గారు ఎలా కనిపెట్టారు? ఒక 50 మంది కోవర్కర్స్ ని, కొంతమంది డాక్టర్స్ ని తీసుకుని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సిమ్టమ్స్ ని అన్నిటిని కూడా రాసుకుని, మీకు తెలిసిందే కదా ప్రూవింగ్స్ గురించి చెప్పారు ఈవిడ ఇక్కడ. అలా మెడిసిన్ సబ్స్టెన్స్ కొన్నాళ్ళు వేసి ఆపిన తర్వాత వచ్చినటువంటి సిమ్టమ్స్ ని నోట్ చేసుకుని హెల్తీ ఇండివిజువల్ మీద అలా ఈయన కనిపెట్టారు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆర్ టూ యాజ్ ప్రూఫ్ ఆఫ్ దిస్ కంటెన్షన్. అంటే ఈ వాదనకి ఇలా అవే క్యూర్ చేస్తాయి, అటువంటి ఏవైతే సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఎటువంటి సిమ్టమ్స్, అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి సిక్ పర్సన్ ని క్యూర్ చేస్తుంది అదే మందు అనేది దానికి ఎగ్జాంపుల్ గా కొన్ని చెప్పుకుందాం అంటున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నా క్లాస్ క్లోజ్ చేస్తాం. ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ బీస్ స్టింగ్. తేనెటీగ కుట్టిన దాని ఎఫెక్ట్స్ ఏముంటాయి? ద వైరస్ ఆఫ్ ద హనీబీ ఆర్ వెల్ నోన్. ఆ వైరస్ హనీబీలో ఉండే వైరస్ అది క్రియేట్ చేస్తుంది కదా, ఆ ఎఫెక్ట్స్ ఇస్తుంది. బర్నింగ్, స్టింగింగ్, లాన్సినేటింగ్ పెయిన్స్ విత్ ఎక్సెసివ్ స్వెల్లింగ్ విచ్ కమ్ ఆన్ ర్యాపిడ్లీ అండ్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. అదే కదా ఆ బర్నింగ్, స్టింగింగ్ ఇవన్నీ ఉంటాయి. విపరీతమైన వాపుతో కూడి ఉంటాయి. ఫాస్ట్ గా పెరిగిపోతుంది వాపు, చూస్తూ ఉండగానే స్ప్రెడ్ అయిపోతుంది. హాట్ అప్లికేషన్స్ మేక్ ద బర్నింగ్, స్టింగింగ్ పెయిన్స్ వర్స్. అంటే వేడివి అప్లై చేసినప్పుడు బర్నింగ్, స్టింగింగ్ పెయిన్స్ ఎక్కువైపోతుంది. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఆర్ అకేషనలీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇన్వాలంటరీ ప్రూవర్ ఆర్ విక్టిమ్స్. దేర్ మే బి ఎ స్టిఫ్నెస్, constriction, difficulty in breathing, restlessness and general wide spread edema. ఇంకా ఏముంటుంది? స్టిఫ్నెస్, కన్స్ట్రిక్షన్ ఉండొచ్చు, లేదా ఊపిరి తీసుకోవడంలో కష్టం అనిపించవచ్చు, లేదా అస్థిరత్వం, ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోతున్నటువంటి ఇడిమా, వాపు. ఇఫ్ యూ ఫైండ్ ఎ సిక్ పర్సన్ షోయింగ్ దీస్ సిమ్టమ్స్, ఇట్ మే బి ఇన్ rheumatism, kidney disease, peritonitis, meningitis, you will be able to cure the disease with minute doses of Apis or B virus. ఆవిడ ఏం చెప్తున్నారు చూడండి. అంటే ఆ సిక్ పర్సన్ ఎవరైతే ఇటువంటి సిమ్టమ్స్ ని కలిగి ఉన్నాడో అవి అతనికి డయాగ్నోసిస్ పరంగా చూస్తే కీళ్ళవాతం అయి ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, పెరిటోనైటిస్ అంటే అబ్డామెన్ లో ఆర్గాన్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక పొర ఉంటుంది అది ఇన్ఫెక్ట్ అవ్వడం అయి ఉండొచ్చు, లేకపోతే బ్రెయిన్ లో మెనింజెస్ ఉంటాయి కదా, అది ఇన్ఫ్లమేషన్, అది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఈ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ద డిసీజ్ మేబీ, ఈ సిమ్టమ్స్ పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటే ఆ ఏపీస్ వేస్తే 100% అది క్యూర్ చేస్తుంది. అంటే మన డయాగ్నోసిస్ కాదు అక్కడ మనం చూడాల్సింది ఆ పేషెంట్ యొక్క వేదనలు, అతని ఫీలింగ్స్ అవి అని చెప్తున్నారు ఆవిడది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇవి ఏముందండి, మాకు అన్ని తెలిసినయే, ఇది అనవసరంగా టైం వేస్ట్ అని మానేయకండి. అంటే అందరం కలిసి చదువుకుందాం. ఎందుకంటే అనంతకృష్ణ గారు చెప్పారు అంటే బుజ్జి గారు, ఈకే గారు కూడా చాలాసార్లు చెప్పారు అంటే దీంట్లో ఏదో పాయింట్ ఉంటుంది. ఉండే కొద్దీ డెప్త్కి వెళ్తామని అనుకుంటున్నాను. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు